హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. టెట్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి కూడా టెక్స్ట్ బుక్స్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు టెక్స్ట్ బుక్స్ మొత్తాన్ని కంప్లీట్గా చదవగలిగితేనే మీరు ఆ వొకాబులరీ పార్ట్లో అడిగేటటువంటి క్వశ్చన్స్కి కంప్లీట్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో లేదంటే మీకు చాలా కష్టమైపోతుంది. మీరు ఆ టెక్స్ట్ బుక్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఒక్కొక్క లెసన్ని చాలా టైం తీసుకుంటారు. మీరు ఆ టైం సేవ్ చేయడానికి టెక్స్ట్ బుక్స్లో మొత్తం ఉన్నటువంటి కంటెంట్ని ఒక్కొక్క చాప్టర్ వైజ్ ఆ యొక్క చాప్టర్ మొత్తాన్ని ఎంసీక్యూ ఫామ్లో మీకు లెసన్ మొత్తాన్ని అందించడం జరుగుతోంది. సో ఈ వీడియోలో థరోస్ రివార్డ్ అనేటటువంటి ఒక 6th క్లాస్ లెసన్. ఈ లెసన్ మొత్తాన్ని 35 ఎంసీక్యూస్లో మీకు కంప్రెస్ చేసి లెసన్ మొత్తాన్ని కూడా, అంటే అందులో ఉన్నటువంటి వొకాబులరీ, సమరీ, మోరల్ అన్నీ కూడా A to Z మీకు అన్నీ కూడా ఈ 35 క్వశ్చన్స్లో ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మీరు జస్ట్ 20 to 30 మినిట్స్లోని లెసన్ మొత్తాన్ని ఎగ్జామ్ డైరెక్ట్గా క్వశ్చన్ ఎలా వస్తుందో ఆ విధంగా మీకు 20 to 30 మినిట్స్లో టోటల్ లెసన్ని మీరు ప్రిపేర్ అయిపోవచ్చు అనమాట. అలా ఈ ఎంసీక్యూస్ని రెడీ చేయడం జరిగింది. సో లెట్స్ సీ ద 20 questions now. 30. So let's see the 35 questions now. So before that, a request from my side. Before starting it, a small request from my side. Please don't forget to subscribe to our channel, My English Library. సో మీకు వీడియో కనుక యూస్ఫుల్గా ఉంది అనుకుంటేనే లైక్ చేయండి, అండ్ మీ రిలేటివ్స్, బంధువులు కానీ లేదనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే టెట్ కానీ డిఎస్ కానీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కుదిరితే హైప్ కూడా చేయండి. అండ్ సో నౌ let us see the questions one by one. So first question వచ్చేసరికి థరోస్ రివార్డ్ ఈజ్ ఒరిజినల్లీ ఎ స్టోరీ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఇది వేరే కంట్రీ నుంచి తీసుకోబడినటువంటి స్టోరీ. ఆ స్టోరీ ఏ కంట్రీ నుంచి తీసుకున్నటువంటి స్టోరీ? థరోస్ రివార్డ్ అనే ఈ యొక్క స్టోరీని అడుగుతా ఉన్నాడు. ఇది జపాన్కు సంబంధించినటువంటి స్టోరీ అని. ఇది జపాన్ నుంచి తీసుకున్నటువంటి స్టోరీ. ఇది ఒక ఫోక్ టేల్ లాంటిది అనమాట, జపాన్కి సంబంధించి. నెక్స్ట్, ద లెసన్ థరోస్ రివార్డ్ ఈజ్. ఓకే, ఇప్పుడు చెప్పాం కదా ఈ పోయమా, బయోగ్రఫియా అండ్ జపనీస్ ఫోక్ టేల్ అంటే రీటోల్డ్ అనమాట. మళ్ళీ చెప్పబడినటువంటి ఒక ఫోక్ టేల్, ఒక జానపద గేమ్ లాంటిది, ఒక జానపదంగా మనం ఆ యొక్క జపనీస్ చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇది అంటే ఒకరి నోటి నుంచి ఇంకొక నోటికి అలా కథలాగా చెప్పుకునే స్టోరీ, జపనీస్కి సంబంధించినటువంటిది ఇది. నెక్స్ట్, సెంట్రల్ థీమ్ అండ్ మెసేజ్. ఈ లెసన్కి సంబంధించినటువంటి సెంట్రల్ థీమ్ ఏంటి అండ్ మెసేజ్ ఏంటి, దానికి సంబంధించిన ఎంసీక్యూస్ చూద్దాం. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ థరోస్ రివార్డ్. ఈ థరోస్ రివార్డ్ అనేటటువంటి ఈ చాప్టర్ యొక్క సెంట్రల్ థీమ్ ఏంటి అంటే, ముఖ్యంగా అసలు ఆధర్ చెప్పాలనుకుంటున్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ మీకు హార్డ్ వర్క్ అండ్ ఒబీడియన్స్ టు ఎల్డర్స్ అనేది దీని యొక్క సెంట్రల్ థీమ్ అండి. హార్డ్ వర్క్ అండ్ ఒబీడియన్స్ టు ఎల్డర్స్ కి ఒబీడియన్స్ చూపించడం, విధేయత చూపించడం అండ్ కష్టపడి పనిచేయడం అనేటటువంటి ఆ ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ లెసన్ ని రాయడం జరిగింది. సో హార్డ్ వర్క్ అండ్ ఒబీడియన్స్ టు ఎల్డర్స్ ఈజ్ ద మెయిన్ సెంట్రల్ థీమ్. ద స్టోరీ టీచర్స్. అయితే ఈ స్టోరీ మనకి ఏం బోధిస్తుంది, ఏ విలువను బోధిస్తూ ఉంది అని అడుగుతా ఉన్నాడు ఇక. సో గుడ్ చిల్డ్రన్ మస్ట్ హానర్ అండ్ కేర్ ఫర్ దేర్ పేరెంట్స్. ఇది మనకి బోధించేటటువంటి వాల్యూ. ఈ చాప్టర్ ద్వారా మనకు ఆధర్ ఏం బోధించాలనుకుంటా ఉన్నాడంటే, గుడ్ చిల్డ్రన్, మంచి పిల్లలు, మస్ట్ హానర్ అండ్ కేర్ ఫర్ దేర్ పేరెంట్స్. మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని గౌరవించాలి అండ్ అదేవిధంగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది ఈ యొక్క మెయిన్ ఉద్దేశంతో ఈ యొక్క చాప్టర్ రాయడం జరిగింది. నెక్స్ట్, వాట్ లెసన్ డిడ్ ఎంపరర్ వాంట్ చిల్డ్రన్ టు లెర్న్. అయితే ఈ లెసన్ అయిపోయిన తర్వాత, అంటే స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత, వాట్ లెసన్ డిడ్ ద ఎంపరర్ వాంట్ చిల్డ్రన్, ఇక పిల్లలు ఏం నేర్చుకోవాలనుకుంటూ ఉన్నాడు ఆ యొక్క రాజు ఈ కథ ద్వారా. సో ఈ కథ ద్వారా పిల్లలు ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడంటే, టు ఒబే అండ్ హానర్ దేర్ పేరెంట్స్. వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఒబే అయ్యి ఉండడం, వాళ్ళని గౌరవించడం అనేటటువంటిది
పిల్లలు నేర్చుకోవాలి అని ఆ యొక్క ఎంపరర్ కోరుకుంటా ఉన్నాడు, ఆ స్టోరీలో ఉన్నటువంటి ఎంపరర్. అండ్ నెక్స్ట్ థరో వర్క్డ్ యాజ్. ఓకే, ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ని చూస్తే ఈ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ థరో అనేటటువంటి ఒక యవనస్తుడు. ఈ యొక్క యవనస్తుడు ఎవరంటే ఒక వుడ్ కట్టర్ గా పనిచేస్తాడు. వర్క్స్ యాజ్ అ వుడ్ కట్టర్. ఒక అంటే కలపని తయారు చేసి చెట్లు నరికి అందులోంచి వచ్చినటువంటి కలపని అమ్ముకుని జీవనం సాగిస్తాడు అనమాట. అలాంటి కుర్రవాడు. థరో అండ్ లిటిల్ మనీ బికాస్. అయితే ఈ థరో అనేటటువంటి ఈ కుర్రవాడు చాలా లిటిల్ మనీని ఎర్న్ చేస్తాడు. ఎందుకని? బికాస్ ఎందుకనంటే, అండ్ ఇక్కడ వుడ్ ప్రైస్ వాజ్ వెరీ లో. అక్కడ ఉన్నటువంటి ఆ స్థలంలో అది విలేజ్ కావడం, అండ్ అదే విధంగా ఆ యొక్క వుడ్ కి చాలా తక్కువ ప్రైస్ ఉండడం వల్ల తను చాలా తక్కువగానే ఎర్న్ చేస్తూ ఉంటాడు, ఎక్కువగా ఆదాయం వచ్చేది కాదంట. అండ్ వాట్ మేడ్ థరో సాడ్ ఇన్ ద బిగినింగ్. అయితే ఈ కుర్రవాడు ఇప్పుడు సాడ్ గా ఉండేవాడు, అంటే తన యొక్క ఫినాన్షియల్ కండిషన్ బట్టి చాలా సాడ్ గా ఉండేవాడు. అండ్ బిగినింగ్ లో తను సాడ్ గా ఉండడానికి కారణం ఏంటి అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ హీ కుడెంట్ ఫుల్ఫిల్ హిస్ పేరెంట్స్ నీడ్స్. అందుకనే బాగా బాధగా అనిపిస్తాడు. అంటే తన ఫాదరు ఇక్కడ ఒక డ్రింక్ తాగాలనుకుంటాడు. అంటే సైకి అనేటటువంటి ఒక డ్రింక్, అంటే జపనీస్ ఫేమస్ డ్రింక్ అనమాట. అది చాలా ఖరీదైంది. అది కావాలని తన ఫాదర్ అడుగుతాడు. అది కొనిపెట్టలేక అండ్ వాళ్ళ పేరెంట్స్ కి అవసరమైనటువంటి నీడ్స్ ని సప్లై చేయలేక తను ముందు బాధపడుతూ ఉంటాడనమాట. అందుకనే దాని యొక్క రీజన్ అలా ఉంది. అండ్ నెక్స్ట్, వాట్ డిడ్ థరోస్ ఫాదర్ విష్ ఫర్ వెన్ ద కోల్డ్ విండ్ బ్లో. అయితే బాగా చల్లని గాలి వీస్తూ ఉంటాయి. చల్లని గాలి వీస్తూ ఉండటం వల్ల ఆ యొక్క ఏజ్డ్ ఫాదర్, థరోకు ఉన్నటువంటి ఏజ్డ్ ఫాదర్ చాలా ముసలవతను. అతను చాలా చలికి వణికిపోతూ ఉంటాడు. వణికిపోతున్నప్పుడు మనం వేడిగా ఏదైనా తీసుకోవాలనుకుంటాం కదా, ఆ చలిని తట్టుకోవడానికి. అప్పుడు ఆ ఫాదర్ ఏం కోరుకుంటాడు? వాట్ దిస్ థరోస్ ఫాదర్ విష్. ఏం కోరుకున్నాడు థరోస్ ఫాదర్? అప్పుడు ఈ డ్రింక్, ఫేమస్ డ్రింక్ అండి ఇది. దీన్ని సైకి అని పిలుస్తారు, లేదంటే సైకి అని కూడా పిలుస్తారు అనమాట. దీని ప్రొనౌన్సియేషన్ సైకి అని వస్తుంది, సేక్ కాదు, సైకి అని వస్తుంది. ఇది ఒక ఫేమస్ జపనీస్ డ్రింక్ అనమాట. ఓకే, సో దీన్ని కావాలని కోరుకుంటాడు అనమాట. అండ్ వై వాజ్ సైకి డిఫికల్ట్ టు గెట్. అయితే ఇది డ్రింకే కదా, కొనుక్కోవచ్చు కదా అనుకుంటే ఎందుకనేది అంత డిఫికల్ట్, అంత తీరని కోరిక ఎందుకని ఫాదర్కి అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ తను కొనలేకపోవడానికి కారణం ఏంటంటే ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే చాలా ఖరీదు పెట్టి కొనాలి, అంత డబ్బు వాళ్ళ దగ్గర లేదు. ఎందుకనంటే తను వుడ్ కట్టర్గా పనిచేస్తూ చాలా తక్కువ ఆదాయాన్ని సమకూర్చుకుంటా ఉంటాడు. అందుకని తను దాన్ని బేర్ చేయలేడు అనమాట. అందుకని తనకి అది చాలా బాధపడుతూ ఉంటాడు, ఫాదర్ కోరిక తీర్చలేకపోయాను అని థరో. నెక్స్ట్, వాట్ డిడ్ థరో హియర్ వైల్ వర్కింగ్ ఇన్ ద ఫారెస్ట్. అయితే ఒక రోజు తను ఫారెస్ట్ లో ఆ చెట్లు కట్ చేస్తూ ఉండగా ఒక శబ్దాన్ని వింటాడు. ఏం విన్నాడు అని అడుగుతా ఉన్నాడు. ఏం వింటాడంటే అక్కడ ఎప్పుడు వెళ్ళే ప్లేసే, ప్రతిరోజు అక్కడే పని చేస్తూ ఉంటాడు. అయినా కూడా ఆ రోజు డిఫరెంట్ గా రషింగ్ వాటర్స్ సౌండ్ వినిపిస్తుంది అక్కడ. రషింగ్ వాటర్స్ అంటే చాలా స్పీడ్ గా వాటర్ ప్రవహిస్తున్నప్పుడు వచ్చే సౌండ్ ఉండొచ్చు చూసారా, ఆ సౌండ్ వినిపిస్తుంది తనకి. ఒక చెట్టు కట్ చేస్తూ ఉండగా తను వాటర్ తీసుకువెళ్తాడు, కానీ వాటర్ అయిపోతే దాహంగా అనిపిస్తుంది. అప్పుడే ఆ యొక్క వాటర్ చాలా స్పీడ్ గా ప్రవహిస్తున్నటువంటి వాటర్ సౌండ్ వింటాడు అనమాట. సో రషింగ్ వాటర్ సౌండ్ వింటాడు తను. అండ్ ద వాటర్ గేవ్ థరో. అయితే వాటర్ ఫాల్, అక్కడ ఏముంటుందంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్ కనిపిస్తుంది తనకి. అప్పుడు ఆశ్చర్యపోతాడు, అదేంటి ఇక్కడ వాటర్ ఫాల్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోతాడు అనమాట. ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్ గేవ్ థరో. థరోకి వాటర్ ఫాల్ ఏదో ఇస్తుంది. ఏమి ఇచ్చింది వాటర్ ఫాల్ తనకి? ఏమిస్తుందంటే, మీకు ఇక్కడ ఆ ఫాదర్ ఏదైతే డ్రింక్ కోరుకున్నాడో, సైకి అనే డ్రింక్ ఉంటుంది కదా, ఆ డ్రింక్ ఇస్తుంది అనమాట ఆ వాటర్ ఫాల్. అంటే ఒక మ్యాజికల్ పవర్ లాగా ఆ డ్రింక్ అనేది తనకి చేతిలోకి వస్తుంది అనమాట. అండ్ వాట్ డిడ్ ద విలేజెస్ గెట్ ఫ్రమ్ ద వాటర్ ఫాల్. అయితే
ఇప్పుడు ఆ డ్రింక్ తీసుకొని చాలా హ్యాపీగా, సర్ప్రైజింగ్‌గా, ఎక్సైట్ అయిపోతూ అదేంటి వాటర్‌లా లేవి అని తాగి చూసి, ఆ డ్రింక్ తీసుకొని ఇంటి దగ్గరికి తీసుకొస్తాడు. ఇంటి దగ్గరికి తీసుకొస్తే అది ఆ ఫాదర్‌కి కావాల్సినటువంటి ఆ హాట్ డ్రింక్ అన్నమాట అది. ఆ సైకి అనేటటువంటి డ్రింక్. ఆ డ్రింక్‌ని తీసుకొచ్చి ఫాదర్‌కి ఇస్తే, ఫాదర్ చాలా హ్యాపీగా తాగి, అయితే అక్కడ ఒక విలేజర్ అలా ఇంటికొస్తుంటే టైర్డ్ అయిపోయి ఉన్నప్పుడు ఈ ఫాదర్ ఏం చేస్తాడంటే ఆ డ్రింక్‌ని ఆ యొక్క ఒక లేడీకిస్తాడు తాగమని. అప్పుడు తను తాగి ఆ డ్రింక్ ఎక్కడిది? ఇంత ఖరీదైన డ్రింకు మీ గుడిసెలో ఎలా ఉంది? అని చెప్పి ఆశ్చర్యపోయి అందరికీ చెప్పేయడానికి వెంటనే పరిగెత్తుకుంటూ గ్రామంలోకెళ్ళిపోద్ది. గ్రామంలోకెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారంటే గ్రామస్తులందరూ కూడా ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? అంటే ఈ అమ్మాయికి చెప్తాడు ఆల్రెడీ ఆళ్ళ ఫాదర్. ఈ మ్యాజికల్ పవర్ గురించి జరిగిందంతా చెప్పేసరికి ఈ విలేజర్స్ అందరూ కూడా ఆ యొక్క వాటర్ ఫాల్ దగ్గరికి పరిగెడతారు. లబోమంట అక్కడ పరిగెడతారు. అక్కడికి పరిగెట్టినప్పుడు ఈ విలేజర్స్ ఆ యొక్క డ్రింక్ కోసం ఎగబడుతున్నప్పుడు ఆ వాటర్ ఫాల్ విలేజర్స్‌కి ఏమిచ్చింది అని అడుగుతా ఉన్నాడు. వాళ్ళకేమిస్తుందంటే విలేజర్స్‌కి కోల్డ్ వాటర్ వస్తాయి అక్కడ. చల్లని నీళ్ళే వస్తాయి. సైకి రాదక్కడ. అప్పుడు వై డిడ్ ద నైబర్స్ గెట్ యాంగ్రీ? అయితే ఆ విలేజర్స్ అందరూ కూడా ఈ మన వుడ్ కట్టర్ థరో మీద చాలా కోపం వచ్చేస్తదనమాట వాళ్ళందరికీ. చాలా కోపం వచ్చేస్తది. ఎందుకని కోపం వచ్చిందంటే, ఎందుకనంటే వాళ్ళకి కోపం రావడానికి కారణం దే ఫౌండ్ ఓన్లీ వాటర్ ఎట్ ద వాటర్ ఫాల్. ఈ థరో ఏం చెప్పాడు? ఈ సైకి అనే డ్రింక్ ఆ వాటర్ ఫాల్‌లో దొరికింది. ఆ వాటర్ ఫాలే నాకు ఇక్కడ డ్రింక్‌నిచ్చింది అని చెప్తాడు. కానీ వాళ్ళెళ్తే ఆ వాటర్ మాత్రమే వస్తుంది. ఆ డ్రింక్ ఏమి రావట్లేదు. అప్పుడు ఈ విలేజర్స్ అందరూ కూడా తన మీద కోపమొచ్చేసి మమ్మల్ని అబద్ధం జెప్పి ఇలా మోసం జేస్తావా అని జెప్పేసి ఆ విలేజర్స్ అందరికి కూడా ఈ తరో మీద కోపమొచ్చేస్తదనమాట. అండ్ వై డిడ్ ద ఎంపరర్ రివార్డ్ తరో? అయితే ఈ యొక్క లెసన్ అయిపోయిన తర్వాత, ఈ స్టోరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఎంపరర్ ఈ యొక్క తరోకి రివార్డ్ ఇస్తాడు. సో, ఎందుకని ఇచ్చాడు రివార్డ్ అని అడుగుతా ఉన్నాడు. రివార్డ్ ఎందుకు ఇస్తాడంటే ఫర్ హార్డ్ వర్క్ అండ్ ఒబీడియన్స్. ఆ యొక్క థరో చేసినటువంటి హార్డ్ వర్క్ అండ్ ఒబీడియన్స్‌కి గుర్తింపుగా ఎంపరర్ ఈ యొక్క కుర్రవాడిని రాజు ఇంటికి పిలిచి, "నువ్వు మంచి కష్టపడే తత్వం ఉన్నవాడివి. నువ్వు మంచివాడివి" అని చెప్పేసి నీకు ఒక రివార్డ్ ఇస్తున్నానని చెప్పి ఇస్తాడనమాట. తనకి హార్డ్ వర్క్, ఒబీడియన్స్ ఉన్నందుకు గాను తనకు ఆ రివార్డ్ ఇస్తాడు. అండ్ నెక్స్ట్ వాట్ రివార్డ్ డిడ్ ద ఎంపరర్ గివ్ థరో? ఇక్కడ ఎంపరర్ థరోకి ఇచ్చినటువంటి రివార్డ్ ఏంటి అంటే, ఇక్కడ తను ఇచ్చిన రివార్డ్ గోల్డ్ కాయిన్స్ అండి. గోల్డ్ కాయిన్స్ ఇస్తాడు. కొన్ని గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ద ఎంపరర్ నేమ్డ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఆఫ్టర్ థరో. ఓకే. ఇక్కడ థరో తర్వాత అంటే నామకరణం చేస్తాడంటారు. థరో పేరు పెట్టాడంటారు కదా! ఈ థరో పేరుని మోస్ట్ బ్యూటిఫుల్ ఫౌంటైన్‌కి ఇక థరో పేరును పెడతాడు. ఓకే. ఎందుకని పెట్టాడు? ఎందుకని థరో పేరును పెట్టడం జరిగింది అని అడుగుతా ఉన్నాడు. ఎందుకని థరో పేరు పెట్టాడంటే టు ఎంకరేజ్ చిల్డ్రన్ టు ఒబే పేరెంట్స్. ఇప్పుడు థరో అంత ఫేమస్ ఎందుకయ్యాడు? తన పేరెంట్స్‌ని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు, ఒబీడియన్స్ ఉన్నందుకు అండ్ అదే విధంగా హార్డ్ వర్క్ ఉన్నందుకే తనకి విలేజర్స్ అందరికి కోల్డ్ వాటర్ దొరుకుతా కూడా తనకి మాత్రం థరోకి మాత్రం ఆ యొక్క డ్రింకే దొరుకుతదనమాట వాటర్ ఫాల్‌లో. మిగతా వాళ్ళెవ్వరికీ దొరకదది. ఓన్లీ తనకు మాత్రమే దొరుకుతుంది. ఎందుకని అంటే తన యొక్క హార్డ్ వర్క్‌కి మెచ్చి ఆ యొక్క గాడ్స్ గిఫ్ట్ లాగా తనకు దొరుకుతుందనమాట. ఒక మ్యాజికల్ పవర్ లాగా. అందుకని ఆ యొక్క ఆ వాటర్ ఫాల్ ఇక థరోని హార్డ్ వర్క్ తోని రికగ్నైజ్ చేసింది కాబట్టి ఎంపరర్ కూడా తనని పిలిచి రికగ్నైజ్ చేస్తాడు. నువ్వు మంచి హార్డ్ వర్కర్‌వి. నువ్వు మంచి ఒబీడియన్స్ ఉన్నటువంటి చైల్డ్‌వి కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం అని చెప్పేసి ఆ గోల్డ్ కాయిన్స్‌ని ప్రెజెంట్ చేస్తాడనమాట. అందుకనే అక్కడ ఉన్నటువంటి ఒక ఫౌంటైన్‌కి బ్యూటిఫుల్ ఫౌంటైన్‌కి ఆ యొక్క వాటర్ ఫాల్ ఉంది గదా! ఆ వాటర్ ఫాల్ దగ్గర ఉన్న ఫౌంటైన్‌కి ఈ యొక్క థరో పేరు పెట్టడం జరుగుతుంది. ఎందుకనంటే మీరందరూ కష్టపడి పనిచేసేవాళ్ళు ఒబీడియంట్‌గా ఉంటే మీకు కూడా ఎలాంటి గౌరవం తగ్గుతుంది అని చెప్పేసి పిల్లలు నేర్చుకుంటారు అని చెప్పేసి అలా నామకరణం చేయడం జరుగుతుందనమాట. అండ్ నెక్స్ట్ సో వొకాబులరీ మీద ఈ యొక్క క్వెషన్స్ ఎలా ఉన్నాయి? ఈ లెసన్ వొకాబులరీ మీద చూస్తే,
సో సినోనిమ్స్ ఆఫ్ గ్రీడీలీ అనే దానికి ఇంకొక అర్థం ఏమొస్తుందంటే ఇక్కడ లెసన్ బేస్ చేసుకుంటే హంగ్రీలీ, వీళ్ళందరూ కూడా విలేజర్స్ అందరూ కూడా అంత దాహంగా అంటే ఆత్రంగా ఉంటారు కదా, వాళ్ళందరూ ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట ఈ కసైకి డ్రింక్ దొరుకుతుందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ యాంటోనిమ్ ఆఫ్ వామ్ కి యాంటోనిమ్ ఏంటి? వామ్ కి యాంటోనిమ్ కోల్డ్ అంటే కూల్ అనమాట. వామ్ కి యాంటోనిమ్ కూల్ అనిస్తుంది. అండ్ నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ చాప్డ్ కి మీనింగ్ ఏంటి? కట్ ఇంటూ పీసెస్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడాన్ని చాప్డ్ అంటారు. అండ్ నెక్స్ట్ సినోనిమ్ ఆఫ్ డెలిషియస్ కి సినోనిమ్ ఏమొస్తుంది? డెలిషియస్ కి టేస్టీ అని చెప్పొచ్చు, చాలా టేస్టీ అన్న మీనింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్రాక్స్ కి మీనింగ్ ఏంటి? క్రాక్స్ కి మీనింగ్ నారో ఓపెనింగ్స్ అనమాట. నారోగా ఉన్నటువంటి ఓపెనింగ్స్ ని క్రాక్స్ అంటాం. అండ్ నెక్స్ట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ ద లెసన్. ఈ లెసన్ లో యూజ్ చేసినటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఎలా ఉన్నాయంటే ద విండ్ విజిల్డ్ త్రూ ద క్రాక్స్. ఈ సెంటెన్స్ లో ద విండ్ విజిల్డ్ త్రూ ద క్రాక్స్ అనే ఎగ్జాంపుల్ లో ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ని యూజ్ చేయడం జరిగింది అని. ఇప్పుడు విండ్ అనేది నాన్ హ్యూమన్ కదా, కానీ విజిల్డ్ అంటున్నాడు. అంటే విజిల్ వేసేది ఎవరు? హ్యూమన్ యాక్టివిటీ కదా. అంటే నాన్ హ్యూమన్ థింగ్ ని హ్యూమన్ గా కంపేర్ చేస్తా ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. అంటే అక్కడ పర్సానిఫికేషన్ ఉందని అర్థం. ఎప్పుడైతే నాన్ హ్యూమన్ థింగ్స్ ని అంటే నాన్ లివింగ్ థింగ్స్ కానీ నాన్ హ్యూమన్ థింగ్స్ కానీ హ్యూమన్ యాక్టివిటీస్ కి అప్లై చేశాడు అనుకోండి, అప్పుడు దాంట్లో పర్సానిఫికేషన్ ఉంది అని అర్థం. అండ్ నెక్స్ట్ ఈ జంప్డ్ అవుట్ ఆఫ్ బెడ్ ఎర్లియర్ దాన్ యూజువల్. అయితే నెక్స్ట్ డే ఈ కసాయికి దొరికింది కదా, తర్వాత రోజు ముందు రోజు బాగా కష్టపడి పని చేస్తాడు. నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఎర్లీగా లేచేసి అతను బాగా కష్టపడి పని చేయాలని చెప్పేసి జంప్డ్ అవుట్ ఆఫ్ ద బెడ్ ఎర్లియర్ అంటాడు. ఇప్పుడు ఇందులో ఏముంది? ఇందులో సిమిలీ ఉందా, హైపర్బోల్ ఉందా, పర్సానిఫికేషన్ ఉందా? ఈ మూడు కూడా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనండి. అండ్ ఇడియం ఉంది దీంట్లో ఇడియం ఉంది, జాతీయం. అంటే తొందరపడి వేగిరమే లేచి అని అంటారు కదా, ఆ జాతీయం అంటారు కదా, అందులో ఇది ఇడియం లాగా వాడాడు అనమాట. ఇడియం ఉంది అందులో. ఈ జంప్డ్ అవుట్ ఆఫ్ బెడ్ ఎర్లియర్ దాన్ యూజువల్ అంటే ఇడియం అది. నెక్స్ట్ ద యాక్స్ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. ఇక్కడ ద యాక్స్ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ అనే దాంట్లో ఏముంది అని అడుగుతా ఉన్నాడు. ఇది మెటాఫరా, పర్సానిఫికేషనా, ఇమాజరీయా, సిమిలియా? ఇప్పుడు మెటాఫర్ అన్న సిమిలీ అన్న కంపారిజన్ ఉండాలి. ఇక్కడెక్కడ సిమిలీ కానీ కంపారిజన్ అంటే మెటాఫర్ కి కంపారిజన్స్ ఏమీ లేవు. పర్సానిఫికేషన్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ ని లివింగ్ థింగ్స్ గా చెప్పాలి, అక్కడ ఏమి లేదు, జస్ట్ డ్రాప్ అయింది అంటా ఉన్నాడు. అంటే ఇమాజరీ ఉంది ఇక్కడ. ఇమాజరీ అంటే ఒక జరిగిన సంఘటనని వర్డ్స్ ద్వారా చెప్తే దాన్ని ఒక పిక్చర్ లాగా ఇమాజ్ చేసుకుంటాం అనమాట, దాన్ని ఇమాజరీ అంటారు. అక్కడ యాక్స్ పడిపోవడం అనేది చెప్తున్నారు, దాన్ని మనం ఊహించుకుంటాం, అది ఇమాజరీ అనమాట అక్కడ. అండ్ నెక్స్ట్ హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ కి వచ్చేసరికి వై డిడ్ ద వాటర్ ఫాల్ గివ్ సైకి ఓన్లీ టు తరో? అయితే వాటర్ ఫాల్ ఈ సైకి అనేటువంటి డ్రింక్ ని తరోకు మాత్రమే ఎందుకు ఇచ్చింది అని అంటా ఉన్నాడు. తరోకు మాత్రమే ఇవ్వడానికి కారణం అంటే హీ వాజ్ కైండ్, హార్డ్ వర్కింగ్ అండ్ డివోటెడ్ టు హిస్ పేరెంట్స్. ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి తరోకు మాత్రమే ఆ యొక్క డ్రింక్ ని ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరూ స్వార్థపరులే, అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా స్వార్థమే, హంగ్రీగా ఉన్నారనమాట, అందుకనే వాళ్ళకి ఇవ్వలేదు. నెక్స్ట్ ద బిహేవియర్ ఆఫ్ ద విలేజర్స్ షోస్ దట్ దే వర్. ఓకే, విలేజర్స్ బిహేవియర్ ఎలా ఉంది అక్కడ? విలేజర్స్ బిహేవియర్ అనేది గ్రీడీగా ఉంది, అంటే స్వార్థంతో ఉందన్నమాట. చాలా ఎప్పుడు ఏది ఫ్రీగా దొరుకుతుందా అని చూసేవాళ్ళే ఈ విలేజర్స్, అందుకని వాళ్ళకి ఇది దొరకలేదు. అండ్ తరోస్ రియాక్షన్ ఆఫ్టర్ డ్రింకింగ్ సేక్ షోస్ హీ వాజ్. అయితే ఆ యొక్క డ్రింక్ తను ఎక్స్పెక్ట్ చేయకుండా అక్కడ డ్రింక్ దొరికేసరికి తన యొక్క రియాక్షన్ ఎలా ఉందంట? రియాక్షన్ ఎక్సైటెడ్ అండ్ గ్రేట్ఫుల్ గా ఉంది, చాలా సర్ప్రైజింగ్ గా, చాలా సంతోషంగా, థ్యాంక్ఫుల్ గా అనిపించింది అనమాట తను ఇచ్చినటువంటి రియాక్షన్, అలా ఉంటుంది అక్కడ. అండ్ వాట్ క్వాలిటీ ఆఫ్ తరో ఇంప్రెస్డ్ ద ఎంపరర్ మోస్ట్. ఓకే, ఇప్పుడు తరోలో ఉన్నటువంటి ఏ క్వాలిటీ ఈ ఎంపరర్ ని ఇంప్రెస్ చేసింది అని అంటా ఉన్నాడు, రాజుని ఇంప్రెస్ చేసింది. ఈజ్ ఒబీడియన్స్ అండ్ కైండ్నెస్ అతన్ని ఇంప్రెస్ చేసింది. తరోలో ఉన్నటువంటి ఆ ఒబీడియన్స్ అండ్ కైండ్నెస్ రాజును కూడా ఇంప్రెస్ చేసింది. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ బెస్ట్ డిస్క్రైబ్ తరో?
కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో ఏది థరోని కరెక్ట్ గా డిస్క్రైబ్ చేస్తుందంటే లేజినెస్ అంటే లేజీ కాదు, గ్రీడీ అండ్ హార్డ్ వర్కింగ్ అంటే గ్రీడీ లేదు, హార్డ్ వర్కింగ్ ఇది లేదు, కైండ్ థాట్ఫుల్ అండ్ హార్డ్ వర్కింగ్ ఇది ఉందన్నమాట. ఓకే, రిచ్ ప్రౌడ్ ఈ రెండు లేవు. సో కైండ్ అండ్ థాట్ఫుల్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, ద స్టోరీ థరోస్ రివార్డ్ మెయిన్లీ హైలైట్స్. ఈ స్టోరీ దేన్ని బాగా ఎక్కువగా హైలైట్ చేస్తుంది అని అంటా ఉన్నాడు. ఇందులో హైలైట్ చేసేది ఒబీడియన్స్ టు పేరెంట్స్ ఈజ్ వర్చ్యూ. ఓకే, పేరెంట్స్ కి ఒబీడియంట్ గా ఉండడం అనేది ఒక మంచి క్వాలిటీ అనేది హైలైట్ చేస్తున్నటువంటి విషయం అన్నమాట ఈ లెసన్ లో. నెక్స్ట్, వాట్ మేడ్ థరో వర్క్ హార్డర్ దాన్ బిఫోర్. అయితే తనకు ముందు కంటే ఇంకా ఎక్కువగా కష్టపడి పని చేయాలి అన్నటువంటి ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే హీ వాంటెడ్ టు బై సైకి ఫర్ హిస్ ఫాదర్. ఇప్పుడు ఫాదర్ చలిగా ఉండడం వల్ల డ్రింక్ అడుగుతాడు కదా సైకిని, అది కొనడం కోసం ఇంకా ఎక్కువగా కష్టపడాలి అని చెప్పేసి డిసైడ్ అవుతానన్నమాట. నెక్స్ట్, వై డిడ్ ద నైబర్ లీవ్ థరోస్ హట్ ఇన్ ఏ హరీ. ఇప్పుడు ఒక నైబర్ తను వాళ్ళ ఇంటికి వచ్చి సేద తీర్చడానికి వాటర్ బదులు సైకి ఇస్తాడు కదా వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ ఫాదరు అది అందరికీ చెప్పడం కోసం వెళ్ళిపోయింది అనమాట. చాలా ఎర్లీగా వెళ్ళిపోయింది. చూడండి, షీ వాంటెడ్ టు టెల్ అదర్స్ అబౌట్ ద మ్యాజిక్ వాటర్ ఫాల్. ఆ మ్యాజిక్ వాటర్ ఫాల్ తరోకి ఈ డ్రింక్ ఇచ్చిందంట, అందరూ మనం కూడా వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పడం కోసం ఆవిడ వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్, ద విలేజర్స్ వాంటెడ్ టు డ్రాన్ థరో బికాస్. అయితే ఈ విలేజర్స్ అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ ఈ డ్రింక్ కు బదులు వాటరే వస్తుంది. అప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ థరో గారు మనం మోసం చేశాడు, మనకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పంపించాడు అని చెప్పేసి వాడిని ఆ వాటర్ ఫాల్స్ లోనే ముంచి చంపేద్దామని అనుకుంటా ఉంటారు అక్కడ. ఓకే, అది వాళ్ళు అనుకున్న ఉద్దేశం అది. ఎట్లా అప్పుడు చూడండి ఇక్కడ దే సో దే థాట్ హీ ఫూల్డ్ దెమ్ అబౌట్ ద సైకి. ఓకే, వాళ్ళందరినీ ఫూల్స్ చేశారని చెప్పేసి ఈ థరోని ఆ వాటర్ ఫాల్ లోనే ముంచేసి చంపేద్దామని వాళ్ళు అనుకుంటారు అనమాట. నెక్స్ట్, వాట్ మోరల్ డస్ ద ఎంపరర్స్ యాక్షన్ ఎట్ ద ఎండ్ కన్వే. స్టోరీ చివరిలో ఆ ఎంపరర్ ఇచ్చినటువంటి రియాక్షన్ వల్ల మనకి ఇచ్చేటటువంటి మోరల్ ఏం కన్వే చేస్తుంది, అంటే తన రాజు పొగుడతాడు కదా ఈ కుర్రాన్ని, దాని వల్ల మనకు వచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే గుడ్ చిల్డ్రన్ మస్ట్ హానర్ దేర్ పేరెంట్స్. మంచి పిల్లలైతే వాళ్ళ పేరెంట్స్ ని గౌరవిస్తారు అనేది తన యొక్క మోరల్ అన్నమాట, ఈ స్టోరీ మోరల్. So that's all for today. Thank you very much and let's meet with another video. Thank you.